మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఒక గొప్ప ఉత్సవం పీర్ల పండుగ. తరతరాలుగా వస్తున్న గొప్ప సంప్రదాయం. హిందూ ముస్లింలు కలిసి ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు. మరి ఈ పండుగ కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనే ఉన్న ఒడిషా, బంగాల్, కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి క్రమం తప్పకుండా ఈ పీర్ల ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న పీర్ల పండుగపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. మీరు చూస్తున్నది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం. జిల్లాకు శివారు ప్రాంతం. ఒడిషా, ఆంధ్ర సంప్రదాయాలు కలగలిసిన ప్రాంతం. ఇక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు కూడా అంతే ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటారు. మత ఘర్షణలకు ఇక్కడ తావులేదు. దేశానికే ఈ ప్రాంతం ఎంతో ఆదర్శవంతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అందరూ కలిసికట్టుగా చేసుకునేది పీర్ల పండుగ. హిందువులు, ముస్లింలే కాదు, 2 సంవత్సరాల నుంచి క్రైస్తవులు కూడా రావడం విశేషం. ఈ పండుగ సందర్భంగా న్యాయమైన కోరికలు తీరడమే ప్రత్యేకత. సంతానం లేని వారు, దీర్ఘకాలిక రోగులు తమ న్యాయమైన కోరిక కోరుకుని వెళతారు. తమ కోరిక ఫలించిన తరువాతి సంవత్సరం వచ్చి ఇక్కడ తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ పూజారులుగా అంతా ముస్లింలే, కానీ హిందువులు, ముస్లింలు కలిసి పూజలు చేస్తారు. ఇక్కడ అందరూ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలు కూడా ఇక్కడ సమర్పిస్తారు. ప్రతి ఏడాది మార్గశిర మాసం మొదటి గురువారం ప్రారంభమై మరుసటి రోజు శుక్రవారం నాడు ముగుస్తుంది. ఇచ్చాపురం పీర్ల కొండపై ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. కొండపై శతాబ్దాల కిందట నివసించిన పీర్ల బాబాకు మొక్కులను చెల్లించుకుంటారు. పీర్లకొండ ఉత్సవం ప్రత్యేకత ఏంటంటే హిందువులు, ముస్లింలు పీర్ల బాబాకు మొక్కులు చెల్లించుకుంటారు. మత సామరస్యానికి, జాతీయ సమైక్యతకు పట్టం కడతారు. పీర్లకొండ పండుగగా పిలిచే ఈ ఉత్సవానికి ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలి వచ్చారు. పీర్లకొండను ఎక్కే ముందు మొదటి మెట్టు వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి అగరవత్తులు వెలిగించి పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొండపైన దర్గాలో పూజలు నిర్వహిస్తారు. ముస్లిం పూజారులు పూజలు నిర్వహించే చోట నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ కొండపైకి నడుచుకుంటూ వచ్చి మొక్కు తీర్చుకోవాలి. వాహనాలపై రాకూడదు. ఈ కొండ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారనే విషయాలపై పూజారుల మాటల్లోనే విందాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని బాబా షేక్ ఫరీద్ షక్కర్గంజ్ బాబా గారి తాలూకా ఇది దర్గా. ఇది ఆయన 700 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చి ఆయన తపస్సు చేశారు. ఆయన శిష్యులతో పాటు ఇక్కడికి వచ్చి ఆయన తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత నీళ్లు అవసరం వచ్చింది. నీళ్లు అవసరం రాగానే బాబా గారు మిస్వాక్ చేసేయడానికి పందం పుల్ల అంటారు. ఆ మిస్వాక్ పందం పుల్ల తెచ్చుంటారు బాబా గారు. ఆ పందం పుల్లతోని ఇక్కడ ఇదంతా అడవి ప్రాంతం. ఇది ఇక్కడ నీళ్లు ఎటువంటి సదుపాయం లేదు ఆ కాలంలో. ఆ పందం పుల్లతోని ఆయన ఈ రాతి ప్రాంతంలో ఆయన మహత్యంతో ఇలా అది చేయితోని గేయగానే అది ఆటోమేటిక్ గా రాయి బద్దలయ్యి అందు నుంచి నీళ్లు ఊటబావి బయటకు వచ్చింది. ఊటబావి బయటకు వచ్చాక తర్వాత ఆ ఊటబావిలో వచ్చిన నీళ్లతోని ఆయన మా దాంట్లో ఎబ్లుషన్ అంటారు, అంటే వజువు అంటారు. నమాజ్ చేసే ముందు వజువు చేస్తాం. ఆ వజువు చేసి ఆయన ప్రార్థన పూజ అంతా చేసి ఆయన ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళడం జరిగింది. ఇది హిందూ, ముస్లిం సోదరులకు ఇది మంచి సాంప్రదాయంగా బాయిగా గత 700 సంవత్సరాల నుంచి ఇది బాయిగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇక్కడ తండాలుగా మతభేదం లేకుండా అర్చకులుగా మేము ముస్లింస్ ఉంటుండగా అందరూ హిందూస్, ముస్లింస్ అందరూ కలిసి మెలిసి వస్తారు. చాలా దూరం నుండి కొద్దిగా భువనేశ్వర్ నుంచి వైజాగ్ చాలా జనాలు వస్తారు తండాలుగా. ఇక్కడ మొక్కుకొని వెళ్తారు. వాళ్ళ తాలూకా మొక్కుబడులు చెల్లించడం వల్ల దేవుడు కృప వల్ల అందరూ వస్తుంటారు ఇక్కడికి. ఇదేంటంటే ఇక్కడ ఇంకో ఆనవాయితీ ఏంటంటే రైతులు పంటలు కోసే ముందు ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్ళి కోతలు ప్రారంభిస్తుంటారు. ఇక్కడ 400 ఇయర్స్ నుంచి మేము మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడ మాకు ఈ పీఠాన్ని అప్పచెప్పారు. అలాగే చేసుకుని వస్తున్నాం దీన్ని. ఈ కట్టడాలు చాలా పురాతనమైనవి, నిజామ్స్ కాలంలో స్థాపించారు. అంతకుముందు 800 సంవత్సరాల క్రితం బాబా గారు వచ్చి ఇక్కడ పీఠాన్ని స్థాపించారు.
ఇదేంటంటే ఇక్కడ మతభార్యం మత సామర్థ్యం ఏం లేకుండా అందరూ హిందూస్ ముస్లిమ్స్ అందరూ కలిసిమెలిసి ఉంటారు. మతం పేరిట కొట్లాటలు, మత మార్పిడి కోసం కొట్లాటలు చేసుకునేవారు తప్పకుండా ఈ కొండకొచ్చి ఏ విధంగా అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఉన్నారో చూడాలని బాహాటంగా వినిపిస్తోన్న మాట. దేశం మొత్తం ఇదే తరహాలో ఉండి భారతదేశం ప్రశాంతంగా ఉండాలనే రోజులు రావాలని కోరుకుందాం.